ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క నామాన్ని బట్టి మనం చాలా కాలం నుంచి వాక్యాలు వింటూ ప్రార్థనలు చేస్తూ గడుపుతున్న మన బ్రతుకులు ఎందుకు మారట్లేదంటే, కేవలం మనిషి యొక్క జీవితంలో దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకపోవడాన్ని బట్టి మనుష్యుడు తన విలువైన జీవితాన్ని చూడలేకపోతున్నాడు. ఒక మనిషి తన విలువైన జీవితాన్ని ఎప్పుడు కాపాడుకోగలుగుతాడంటే, మనం చూసినట్లయితే ఒక జాబ్ చేసేవాడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాడి డ్యూటీ టైమింగ్స్ వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. అలాగే దేవునిలో ఎదగాలనుకునే నువ్వైనా సరే, ఇతరులు ఎవరైనా సరే, ఏం చేయాలి అంటే మనకంటూ దేవుని విషయంలో కొన్ని టైమింగ్స్ ఉండాలి. ప్రతిరోజు ఓ సమయానికి నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ఓ సమయానికి దేవునితో మాట్లాడతాను, ఓ సమయానికి దేవునిలో నేను ఎదుగుతాను అనే గురి నీకు ఎప్పుడైతే వస్తుందో, ఎలా అయితే డ్యూటీ చేసేవాడికి సాలరీ వస్తుందో, అలాగే దేవునితో ఓ సమయాన్ని కేటాయించుకుని దేవుని దగ్గరికి వెళ్ళేవాడికి కూడా అట్టి ధన్యత కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవునిలో నువ్వు ఎదగాలంటే డ్యూటీకి ఎలా అయితే సమయాలు ఉన్నాయో, దేవుని విషయంలో కూడా అట్టి సమయాలు ఉన్నప్పుడు వాక్యాన్ని వినడమే కాదు, అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈరోజు సమయం ఇవ్వకుండా నాకు జీతం కావాలంటే మనకు జీతం ఎలా వస్తుంది? డ్యూటీ చేసేవాడికి టైమింగ్స్ ఎలా ఉంటాయో, దేవుని దగ్గరికి వెళ్ళే వారికి కూడా అదే టైమింగ్స్ ఉండాలి. కాబట్టి అట్టి కృపలో మీరు అందరూ ఎదగాలంటే దేవునితో సహవాసం చేయండి. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టొద్దు. గాడ్ బ్లెస్ యూ.